నమస్తే. బీహార్ ఎలక్షన్స్ ఇప్పుడు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలు తారుమారయ్యాయి అంటున్నారు. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదే ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, బీహార్ ఎలక్షన్స్కి ఇక్కడికి లింక్ ఏంటి? బీహార్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆల్రెడీ లీడింగ్లో గెలిచేసింది, గవర్నమెంట్ ఫామ్ చేసింది. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ నాకిపోయిందనే చెప్పాలి ఒక విధంగా. అంటే ఏదో హోరాహోరీగా అన్ని పల్స్ సర్వే రిపోర్ట్లు కూడా ఏం చెప్పాయంటే వీళ్ళకి ఒక 80-90 వస్తాయి మహాగఠబంధన్కి, వీళ్ళకి జస్ట్ 130 వస్తాయి అన్నట్టుగా చెప్పారు. కానీ 131 గెలుచుకుంది, 70కి పైగా లీడింగ్లో ఉంది. ఇంకా అంటే 200 పైగా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అనమాట. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న ఏ పార్టీలు కూడా ఆ పార్టీలతో విభేదాలు ఉన్నా, పొరపచ్చాలు ఉన్నా సర్దుకుపోయి సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మూడోసారి కేంద్రంలో ప్రధానమంత్రి మోదీగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో ఉన్నారు. అలాగే ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ గారితో కూడా భాగస్వామి పక్షాలుగా వెళ్తున్నారు. అటు హర్యానా, మహారాష్ట్ర ఎక్కడ తీసుకున్నా కూడా బీజేపీ పొత్తులో ఉన్న ప్రతి పార్టీ, ప్రతి గవర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అది 2వ టర్ము, 3వ టర్ము, 4వ టర్ము కూడా వెళ్తున్న కూడా కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నాళ్ళు నిలబడుతుంది, వీళ్ళకి మనస్పర్ధలు వచ్చేస్తాయి. ఏ ఒక్కడు విడిపోయి బయటకు వచ్చేసినా, రెచ్చగొట్టేసినా వాళ్ళు బయటపడిపోతారు. ఆ మనదే ఏకఛత్రాధిపత్యం, మనకు తిరిగే ఉండదు అనుకునేలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఎందుకు? 2014లో ఒంటరిగా పోటీ చేశాడు, 2019లో కూడా ఒంటరిగా పోటీ చేశాడు. అదృష్టవశాత్తు గవర్నమెంట్ ఫామ్ అయింది. 2024లో కూడా సింగిల్ గానే పోటీ చేశాడు, ఘోర పరాభవానికి కారణమైంది. సో ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఇది సరిగ్గా కాదు అని చాలామంది విశ్లేషకులు, చాలామంది రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు, నేతలు, నాయకులు, దగ్గరలో ఉండేవాళ్ళు, చుట్టూ ఉండేవాళ్ళు, ఆయన పేషీలో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నా ఆయన దాన్ని ఏమీ పట్టించుకోవట్లేదు, పెడచెవులు పెడుతున్నాడు. పైపెచ్చు నా ముఖం, నా ఫోటో ఉంటే చాలు, అక్కడ కుక్క పెట్టినా గెలుస్తుంది, నక్క పెట్టినా గెలుస్తుంది, నాదే మేనియా అంతా అనేలా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఎందుకు? 2019 ఎన్నికలు ఒక్కసారిగా 151 వచ్చేసరికి ఇంకా మనకు తిరుగులేదు అనుకునే స్థాయిలో వెళ్ళిపోయాడు. కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఎక్కడ లేరు. ఈ రోజుకి కూడా రకరకాల స్టేట్మెంట్లు, ఒకదానికొకటి పొంతం లేని మాట్లాడుతూ ఒక విధంగా ట్రంప్ గారు, అమెరికా ట్రంప్ గారు ఎలాగైతే మాట్లాడుతున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాట్లాడుతున్నారనే విమర్శ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆవు కల్తీ నెయ్యి వ్యవహారం చూడండి, ఏం మాట్లాడుతున్నారు. ఆవు సరిగ్గా ఫీడ్ తీసుకోకపోతే దానికి వచ్చే పాలు నుంచి వచ్చే నెయ్యిలో ఎటువంటి ఫ్యాట్ కానీ ఏమి ఉండదంట. ఎట్లా చెప్తారు? పోని ఒక ఆవుకి అలాగే లేదని అనుకుందాం. ఇన్ని లక్షల నెయ్యి తిరుపతికి అవసరమైనప్పుడు ఆ లక్షల కేజీల నెయ్యిని ఒక్క ఆవు నుంచి ప్రొడ్యూస్ చేసేస్తారా? అట్లాగా సరైన పోషకాహారం అందక ఉన్న ఆవులు ఎన్ని ఉంటాయి మహా అయితే? చెప్పండి. 100లో 20-30 ఉన్నాయి అనుకోండి. ఈ 20-30 ఆవులతోనే మొత్తం నెయ్యి అంతా ప్రిపేర్ చేశారు అంటే దానివల్ల అడ్డగా బుక్ అయినట్టేగా, దొరికిపోయినట్టేగా. అంతకు ముందు కూడా ఆయన పిన్నెల్లి గారిని నెల్లూరు పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా చేస్తాడు, కోపం వచ్చింది, మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కోపంతో ఈవీఎం పగలగొట్టినట్టుకున్నారు అన్నట్టుగా. అంటే ఆయన ఒప్పుకోకపోయినా ఈయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకున్నట్టుగా చేశారు. అంటే నేను మచ్చు తొలగలు కొన్ని చెప్తున్నాను ఈ స్టేట్మెంట్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి, చంద్రబాబు నాయుడు గారు ఒక దారి, అటు బీజేపీ అధిష్టానం ఒక దారి, వీళ్ళకి బీజేపీ వాళ్ళు జస్ట్ వీళ్ళకి ఏదో సపోర్ట్గా పెట్టుకున్నారు కానీ వీళ్ళు అవసరమే లేదు అనుకునే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా విడిపోతారు అంటున్నారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నెక్స్ట్ టైం కూడా కూటమి ప్రభుత్వమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరో 2-3 పర్యాయాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ భాగస్వామ్యమే మెయిన్ ప్రధానంగా ఉంటుంది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న బీహార్ ఎన్నికలకి క్యాన్వాసింగ్ కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందు బీహార్ ఎన్నికలకు మహారాష్ట్ర ఎన్నికలకి క్యాన్వాసింగ్ వెళ్ళడం జరిగింది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాన్వాసింగ్కి వెళ్ళారు. వీళ్ళందరూ మూకముడిగా కలిసికట్టుగా వెళ్తున్నారుగా. పైపెచ్చు ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీతో సయోధ్య వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ, సిఆర్డిఎస్ రావాల్సిన నిధులు కానీ, లేదంటే అప్పురోపులు ఇవ్వాల్సినవి కానీ ప్రతిదీ బెనిఫిషియరీ అవుతుందిగా. మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం, మీరు మాకు మద్దతు ఇవ్వండి. మేము మీకు మద్దతు ఇస్తున్నాం, మీరు మాకు ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించండి. ఓ పరస్పర ఒప్పందం నడుస్తుంది కదా.
బెనిఫిటే ఉంది కదా. బట్ ఈయనకి అది అర్థం అవ్వట్లేదు. ఒకవేళ ఈయన మద్దతు కోసం కూడగొట్టుకున్నా కూడా ఒకవైపు ఇండియా భాగస్వామ్యం, ఇంకోవైపు ఎన్డీఏ భాగస్వామ్యం. ఎన్డీఏ భాగస్వామ్యంలోకి ఈయన వెళ్ళలేడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఆల్రెడీ టీడీపీ బద్ధశత్రువైన టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అటు పోలేడు. పోనీ ఇండియాలోకి వెళ్దామంటే అదే ఆ ఇండియాలో కీలకమైన పార్టీ ఏది? కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ నుంచి విభేదించే బయటకు వచ్చి ఈయన మళ్ళీ పిల్ల కాంగ్రెస్ గా పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఈయన మరి అందులోకి ఎలా వెళ్తాడు? ఆ మధ్య కాలంలో దాన్ని జంత్రమంత్ర ధర్నా చేసింది కూడా మనతో కలిసి వచ్చే నాయకులు ఎవరు, మనతో కలిసి వచ్చే పార్టీలు ఏమున్నాయి, వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుందా, ఇండియా కూటమికి కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి మద్దతు ఇస్తే బాగుంటుందా, లోపలికి ఎంటర్ అయితే బాగుంటుందా, వాళ్ళతో గొడవపడి బయటకు వచ్చేసాం ఇప్పుడు ఎలా అని మేమాంసలో ఉన్నాడు ఆయన. పైపెచ్చు ఏం కాదులే, మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేస్తే సెంటర్లో మనం ఎవరికి ఎలా మేనేజ్ చేయాలో చేయొచ్చు, ఏం తిరుగులేదు అని అనుకుంటున్నాడు ఆయన. ఆ అనుకోవడం పప్పులో కాలేసినట్టు అయింది. ఇది మొన్న 24 ఎలక్షన్స్ ముందు మన ఎవరది సీఎం రమేష్ గారు, అనకాపల్లి ఎంపీ గారు, ఆయన క్లియర్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ స్టార్ట్ అయింది, దీని మీద ప్రధానమంత్రి మోదీ గారు కూడా హైయెస్ట్ కరప్టెడ్ పొలిటీషియన్ ఎవరని ఒక ప్రొజెక్షన్ వేసి మరీ చూపించారు, అది ఆయన తెలియట్లేదు. మరోవైపు రేపొద్దున ఆయన ఏవో కొన్ని సీట్లని ఎంపీగా గెలుచుకున్నా కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తాడు ఆయన, ఎవరి వైపు మొగ్గు చూపుతాడు ఆయన? రాష్ట్రంలో ఎలాగా గెలవడు, కేంద్రంలో ఒకవేళ ఒక 4-5 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, ఇప్పుడు గెలుచుకున్నాడు కాబట్టి 2 స్థానాలు ఎన్నో గెలుచుకున్నట్టున్నాడు, ఈ 2 స్థానాలు గెలుచుకుంటే మరలా కేంద్రంలో మద్దతు ఎవరికి ఇస్తారు? ఇండియాకి ఇవ్వలేడు, ఇండియా కూటమికి. ఎందుకు? కాంగ్రెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చాడు కాబట్టి ఇండియా కూటమిలోకి వెళ్ళాడు. అలాగే ఎన్డీఏ భాగస్వామ్యంలోకి వెళ్ళాలంటే టీడీపీ, జనసేన ఉన్నాయి, ఇంకెవరైనా వెళ్తాడు? ఎక్కడ చీల్చేద్దామని ఆలోచన ఉన్నాడు, ఇక్కడ చీల్చే ప్రసక్తి లేదు. ఇలాగే బాగుంది, మాకు కేంద్రం నుంచి సపోర్ట్ కావాలి, కేంద్రానికి రాష్ట్రం నుంచి సపోర్ట్ కావాలి. ఇది సార్ ఇలాంటి స్ట్రాటజీస్ తోటి నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలుకి ఎలా పార్టిసిపేట్ చేస్తారు? ఒకవేళ చేసిన సక్సెస్ఫుల్ అవుతారంటారు? ఇప్పుడు వచ్చిన 11 సీట్స్ అన్న వస్తాయంటారా? ఇప్పుడు 14లో పరిస్థితి వేరండి. ఆయన అంతకుముందు జైలుకి అరెస్ట్ అయ్యి వచ్చారు, ఆ తర్వాత చెల్లి తల్లి బాగా సపోర్ట్ ఇచ్చారు, షర్మిలమ్మ గారు బాగా తిరిగారు, ఓకే అనుకోవచ్చు. 19లో ఒక విధంగా వాళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేశారు, అందరూ చుట్టాలు బంధువులు అందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు 24కి వచ్చేసరికి ఎవరు చుట్టాల బంధువులు ఎవరు లేరు. బాలినేని గారు దగ్గర బంధువు ఆయన కూడా లేడు, తల్లి చెల్లి దూరం అయిపోయారు. సునీత గారు నా తండ్రిని చంపిన దుర్మార్గుని శిక్షించండి అని మీరు అడుగుతుంటే కనీసం పట్టించుకోవట్లేదు, మీరు ఎవరినైతే మేము అనుమానిస్తున్నాం వాళ్ళకే మీరు మద్దతు ఇస్తున్నారు అని చెప్పి సునీత గారు ఒకవైపు కత్తి కట్టారు ఆవిడ. ఇన్నింటి మీద తల్లి అసలు ఎవరి వైపు మాట్లాడకుండా ఆవిడ యూఎస్ వెళ్ళిపోయింది. బిడ్డ ఏం చేస్తుంది? షర్మిల గారు సెపరేట్ గా కాంగ్రెస్ కు చేరిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బలం కూడా పెరిగే అవకాశం ఉంది. 29కి అసలు వైసీపీ ఎటువంటి పరిస్థితులు ఉంటుందో ఆలోచించుకుంటేనే భయంగా ఉంది. అంటే అది ఆ పార్టీ శ్రేణికి అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇంకా ఏదో నేను సింగిల్ గా సాధించేస్తాను అని అంటే చాలా కష్టం. టీడీపీ కంటే బలమైన క్యాడర్ ఎవరికీ లేదు రాష్ట్రంలో. అటువంటి టీడీపీ ఎందుకు ఇన్ని సమాలోచనలు తెలిసి మూకుముడిగా వెళ్ళాలని ఎందుకు ఆలోచించింది? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించింది. ఆ రాష్ట్రం ఏమైపోతుందో నాకే, నేను సేఫ్గా ఉన్నాను లేదా, నేను బెయిల్ మీద ఇన్ని రోజులు ఉన్నాను, నేను అరెస్ట్ అవ్వకూడదు, నేను మళ్ళీ సీఎం అయిపోతే నేను సేఫ్, 5 ఏళ్ళు గడిచిపోద్ది అనుకుంటే ఎక్కడ అవుతుంది? ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా కళ్ళు తెరుస్తారు కదా, కళ్ళు తెరిచారు కాబట్టే బంపర్ మెజారిటీ గెలిపించారు. 164 కూటమి కంటే మాట్లాడాలి. సో అది ఆ భయం కలగాలి, భయం కలిగినప్పుడే బాధ్యత పెరుగుతుంది. మరి ఆయన భయం కలగట్లేదేమో, లేదు ఎప్పటికైనా మనం దోపేను అనుకుంటున్నారేమో. మళ్ళీ అనుకున్న వాళ్ళని జనరల్గా మా నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు, బుర్రలో పుట్టైన పుట్టాలట, ఒకటి చెప్పిందేనే వినాలట. ఈ రెండూ జరిగినప్పుడు వాడిని మనం మార్చలేము. అంటే ఒకటి థాట్ ప్రాసెస్ లో రావాలి, బుర్రలో పుట్టాలి. రెండోది పక్కన బాగా శ్రేయోభిలాషులు ఎవరైనా సజెస్ట్ చేస్తేనే మారాలి, వినాలి. ఆ రెండూ జరిగినప్పుడు వాడిని మనం మార్చలేము. వాళ్ళ విద్యుత్కో నమస్కారం. సార్ ఓకే సార్, కానీ మీరు చెప్పిన డైలాగ్ చాలా బాగుంది, నేను కూడా అనుసరిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.